హాయ్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు వైకే టీవీ. మహిళల అభివృద్ధి, వాళ్ళ సాధికారత, సమస్యల గురించి నిరంతరం పనిచేస్తున్న ప్రముఖ సోషల్ వెల్ఫేర్ ఉమెన్ కమిషన్ అడ్వైజరీ రావూరి సుయేజ్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వైకే న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా మహిళా కమిషన్ నుంచి, అదేవిధంగా వ్యక్తిగతంగా సుయేజ్ నుంచి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, ముందుగా మీ గురించి, మీ సేవల గురించి మా ప్రేక్షకులకు వివరించండి. శ్రావణి గారు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా నా పేరు సుయేజ్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో జాయింట్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 32 years చేయడం జరిగింది. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడే ఏపీ బైఫర్కేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇన్ఛార్జ్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రెగ్యులర్ డైరెక్టర్గా కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వేయడం జరిగింది. తర్వాత నేను మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మొన్న ఫిబ్రవరి నుంచి ప్రస్తుత గవర్నమెంట్ నన్ను అడ్వైజర్ టు మహిళా కమిషన్ చేశారు. సో నా జీవితం అంతా కూడా, అంటే నా చదువు అయిన దగ్గర నుంచి, నేను ఏపీపీఎస్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా కంప్లీట్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్టివిటీస్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కార్యక్రమాలు చేయడం, దీంట్లోనే నా జీవితం అంతా కూడా, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి నా జీవిత ప్రస్థానం అంతా కూడా ఇదే ఫీల్డ్లో జరిగింది. ఇదే కాకుండా మా నాన్నగారు, అమ్మ రావూరి అర్జునరావు గారు, మనోరమ గారు ఇద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. సో వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ కడుపులోంచి వచ్చిన దాన్ని దేశం గురించి, మనం ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, మిగిలిన స్థితిగతులు అన్నది ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉన్నాం. కాబట్టి తెలియకుండా నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం రావడం, తర్వాత మహిళా కమిషన్లో చేయడం కూడా నేను అది చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఇది నా యొక్క ఫ్యామిలీ ప్రస్తావన. మేడం, ప్రస్తుతం మహిళల అభివృద్ధి కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మనం మహిళా కమిషన్ గురించే చెప్పాలి అంటే కనుక, ఇప్పుడు మహిళా కమిషన్లో చేస్తున్నాను కాబట్టి, మహిళా కమిషన్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ అమ్మ. ఇది మన మహిళలు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయి, ఆ యాక్ట్స్లో, ఈ లెజిస్లేషన్స్లో ఏదైనా మార్పులు చేస్తే కనుక వాళ్ళకి స్పీడీ జస్టిస్ జరుగుతుందా అన్న దాని గురించి ఆలోచించడం, అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మహిళలు ఏ రంగాల్లో ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు అన్నటువంటి డేటా కలెక్షను. ఇదే కాకుండా గవర్నమెంట్ ఎన్నో మనకి మహిళల గురించి, పిల్లల గురించి ఎన్నో స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ స్కీమ్స్ అన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంకా బాగా ఇంప్లిమెంట్ అవ్వాలన్న దాంట్లో చిన్న చిన్న ఏదైనా ప్రొసీజరల్ గ్యాప్స్ ఉంటే కనుక మహిళా కమిషన్ స్టడీ చేసి అది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం అన్నది జరుగుతుంది. ఇది కాకుండా మనకి సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వెంటనే మహిళా కమిషన్కి రీచ్ అవ్వడం కోసం కూడా మేము చాలా రకరకాల మార్గాల్లో మేము మహిళల్ని రీచ్ అవుతున్నాము. ఇంకా రేపు March 8న వెబ్సైట్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఆ వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అందువల్ల మహిళలు వాళ్ళు ఎంతో దూరాల నుంచి మహిళా కమిషన్కి రాకుండా వాళ్ళు అక్కడి నుంచే వెబ్సైట్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాన్ని వెంటనే పరిశీలించి దాని యొక్క రిడ్రెస్ల కోసం మహిళా కమిషన్ వెంటనే చేస్తారు. ఎందుకంటే మాకు కొంత గవర్నమెంట్ సెటప్ ఉంది కాబట్టి, అంటే ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి. అదేవిధంగా వాళ్ళ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, ఎలా రిడ్రెస్ అవుతోంది, వాళ్ళు వెబ్సైట్ ద్వారా మనల్ని రీచ్ అవ్వచ్చు. ఇది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఆనరబుల్ డాక్టర్ రాయపాటి శైలజ గారి ఆధ్వర్యంలో ఇంకొక వినూత్నమైనటువంటిది, ఇంకా ఫాస్ట్గా గర్ల్స్కి కానీ ఉమెన్కి రీచ్ అవ్వడం కోసం అది QR కోడ్తో డిజిటల్ ఒక గూగుల్ ఫార్మాట్ను కూడా ఇవ్వడం జరుగుతోంది. అది గర్ల్స్కి, ఉమెన్కి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైనా వాళ్ళకి సమస్య ఉన్నా, లేదా వాళ్ళు ఏదైనా సమస్యను చూసినా దాన్ని ఆ గూగుల్ ఫార్మాట్లో వాళ్ళు మాకు వెంటనే పంపించవచ్చు. ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వెంటనే మహిళా కమిషన్ స్పందించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ సమస్యలు మా దగ్గరికి పేపర్ మీద రావాలి అన్న ఒక రకంగా కొన్నిసార్లు చాలా లేట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు వచ్చినప్పుడు మేమెవరమో తెలిసిపోతోంది, దానివల్ల వేరే ఎవరి గురించి అయితే మేము కంప్లైంట్ ఇస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఏమన్నా హెరాస్ చేస్తారేమో అన్నటువంటి భయాలు చాలా ఉమెన్లో ఉన్నాయి, గర్ల్స్లో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి.
అందువల్ల ఏం చేస్తున్నామంటే మేము వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎక్కడా కూడా మేము డిస్క్లోజ్ చేయము. కేవలం ఒక కాంటాక్ట్ నెంబర్, ఎందుకంటే ఆ సమస్యని మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా వాళ్ళని రీచ్ అయ్యి బై ఫోను విషయం అంతా కనుక్కొని అప్పుడు మనకి ఎలాగో గవర్నమెంట్లో బోర్డు అంత మెషినరీ ఉంది. మనకి విలేజ్ లెవెల్ తీసుకున్నామంటే అక్కడ అంగన్వాడీ వర్కర్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, ఆశా వర్కర్ ఉంటారు, మనకి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు చాలా మంది ఎంఎస్కేలు ఉన్నారు, ఎంతో మెషినరీ ఉంది. కాబట్టి ఆ మెషినరీ వెంటనే వాళ్ళకి రీచ్ అయితే గనక, ఇప్పుడు ఒక ఉమెన్ ఒక ప్రాబ్లం చెప్పిందంటే ఆ ఉమెన్ ఏ విలేజ్ నుంచి వచ్చిందో వెంటనే అక్కడ ఆ నేచర్ ఆఫ్ ప్రాబ్లం బట్టి వాళ్ళు గనక వెళ్ళి మాట్లాడితే తప్పనిసరిగా ఆ స్త్రీకి నేను ప్రాబ్లం చెప్పగానే గవర్నమెంట్ మెషినరీ మా దగ్గరికి వచ్చింది, మమ్మల్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, సో రిడ్రెసల్ అనేది జరుగుతుంది. లేదంటే వాళ్ళు మదన పడుతూ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఆ కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇస్తే అది మళ్ళీ బయటపడిపోతుందేమో, మళ్ళా నాకు హెరాస్మెంట్ జరుగుతుందేమో అనేటువంటి భయంతో చాలా మంది మామూలు ఉమెనే కాదు, మన కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ కార్పొరేట్ సెక్టార్లో కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా మనకి పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని ఉంది. దాంట్లో ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు పని జరిగే చోట, కానీ చాలా తక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే బాగా తట్టుకోలేనటువంటి భరించలేని సిచ్యుయేషన్లోకి వచ్చినప్పుడే ఉమెన్ బయటకు వస్తున్నారు తప్ప బడ్డింగ్ స్టేజ్లో ఎక్కడైతే మొదలవుతుందో ఆ టైం అప్పుడు కానీ తర్వాత కానీ వాళ్ళు మన దగ్గరికి రావటం లేదు. అలాంటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు మనకి తెలియజేస్తే ఈ గూగుల్ ఫార్మాట్ ద్వారా వెంటనే మనం వాళ్ళు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే మహిళా కమిషను పాష్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం మన రాయపాటి శైలజ గారి ఆధ్వర్యంలో, ఆనరబుల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా చాలా డైరెక్షన్స్ ఇచ్చింది. పాష్ యాక్ట్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లోనూ. ఎక్కడైతే 10 మంది ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫామ్ చేయాలి, కానీ చాలా చోట్ల జరగల అది. అందువల్ల మహిళా కమిషన్ దాన్ని చాలా ఒక సీరియస్ ప్రోగ్రామ్ కింద తీసుకుని చాలా చోట్లకు వెళ్ళాం. రీసెంట్గా నెల్లూరు వెళ్ళాము. ఇంకా చాలా అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి చోట ఐసీసీ ఫామ్ అవ్వాలని చెప్పి కంటిన్యూస్గా పీరియాడికల్గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడమే కాకుండా ఐసీసీని కూడా ఫామ్ చేసినటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేశాము. మేడం, మీరు మహిళల్లో చాలా వరకు ఎక్కువగా సమస్యలు చూసుంటారు. మీకు బాధ కలిగించే విషయాలు మీ దగ్గరకు వచ్చినాయా? ఒకటి అంటే సమస్యలు తప్పనిసరిగా మనం చూసినా లేకపోతే ఎవరు మనకి చెప్పినా కూడా బాధ అనిపిస్తుంది, కానీ బాధతోనే ఉండకూడదని నా ఉద్దేశం. ఈరోజే నేను స్టెల్లా కాలేజీలో కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను. అక్కడ కూడా ఏంటంటే యుఎన్ ఉమెన్ ఫస్ట్ విక్టిమ్ అన్నది ఒక మహిళ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు లేదా ప్రాబ్లంకి ఎఫెక్ట్ అయినప్పుడు విక్టిమ్ అని అంటాం, మనం బాధితురాలు అని అంటాం. కానీ ఆ బాధితురాలు అనద్దు, సర్వైవర్ అనండి అని చెప్పి యుఎన్ ఉమెన్ చెప్పారు. కానీ మహిళా కమిషన్ ఏం చెప్తోందంటే ఇప్పుడు ఒక లీడ్ రోల్ తీసుకుని ఒక ఇనిషియేషన్ ఏం తీసుకున్నారంటే విక్టిమ్ అనద్దు, సర్వైవర్ అనద్దు, వారియర్ అనండి. అంటే మహిళ తన యొక్క సమస్యల్ని ఎప్పటి నుంచో ఫేస్ చేస్తోంది, అనుభవిస్తోంది, అయినప్పటికీ కూడా తను ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ తన పిల్లల్ని కానీ తన భర్తను కానీ లేదా భర్త లేకపోతే పిల్లల కోసం తను ఎంతో మనసులో ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి ఫ్యామిలీని లీడ్ చేస్తోందంటే ఇంకా వారియర్ అనకుండా ఏమంటాము. అందువల్ల మేము తీసుకున్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే ఆనరింగ్ ది వారియర్ విత్ ఇన్. ఏదైతే మహిళలో ఆ వారియర్ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ని మనం అందరం కూడా వీ హ్యావ్ టు ఆనర్ ఇట్. సో దట్ ఈస్ ది ట్యాగ్ లైన్ వీ హ్యావ్ టేకెన్. ఇవన్నీ కూడా మేము ఆల్ యూనివర్సిటీస్కి కాలేజెస్కి పంపించాం. ఎందుకంటే దగ్గరగా మోర్ దాన్ 60% ఆఫ్ ది యూత్ ఆర్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. సో వాళ్ళు దీన్ని ఒక వాకథాన్ లాగా ఎంటైర్ మంత్ చేయమని కూడా పంపించడం జరిగింది. సో సమస్యలు చాలా చూశాను నా జీవితంలో. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇది వస్తాయి, సెక్షువల్ హెరాస్మెంట్ వస్తాయి, ఇది కాకుండా యాసిడ్ దాడులు చూసాము, చాలా చూసాం. చిన్న పిల్లల మీద ఫాదరే సెక్షువల్ అసాల్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇవి ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి ఆ పరిస్థితుల నుంచి ఉమెన్ని ఏ విధంగా ఎదుర్కొనేటట్టుగా చెయ్యాలి అన్నదే ఆలోచన నాలో ఉంటుంది తప్ప సమస్య చూసిన వెంటనే బాధపడడం అన్నది బాధ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆ మహిళకి మనం సహాయం చేయగలం
అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయినా, మహిళా కమిషన్ అయినా, లేకపోతే ఇంకా ఏదైనప్పటికీ ఒక ఎన్జిఓగా ద్వారానైనా కూడా ఎలా చేయగలమని ఉంటాము. ఓకే, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకి మాత్రం బాధ అనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో ఒకటి చెప్పేది ఏంటంటే, మనం మహిళ తప్పు చేసి సమస్య వస్తే మన తప్పు వల్ల సమస్య వచ్చినప్పుడు వీ షుడ్ బి బోల్డ్ ఇనఫ్. సో మన ఇంట్లో ఏ చేసినా ఇది తప్పు నా వల్ల జరిగినప్పుడు హౌ టు రెక్టిఫై ఇట్ అన్నది ఆలోచించాలి తప్ప బాధపడుతూ మాత్రం ఉండకూడదు. రెండో స్టెప్ ఏంటంటే, ఒకవేళ సమస్య తన వల్ల వచ్చినా వేరే వాళ్ళ వచ్చినా ఈ సమస్యను అడ్రస్ చేసే వాళ్ళు ఎవరు అన్నదాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప తన ఇంట్లో కూర్చుంటే మాత్రం ఆ సమస్య తీరదు. అది మహిళా కమిషన్ భయపడి కూడా బయటకు చెప్పరు. భయపడకుండా ఉండడం కోసమే మేము ఈ రోజున ఒక గూగుల్ ఇది క్యూఆర్ కోడ్ పెట్టి గూగుల్ ఫార్మాట్ పెట్టాం అనమాట. ఆ భయం లేకుండా మాకు పంపించేస్తే మేము కూడా ఎవరికి చెప్పం అసలు ఆ విషయం, కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం మేము రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత మొత్తం ఎంటైర్ ప్రాబ్లం ఏంటన్నది కనుక్కుంటాం. కానీ ఆ భయం మాత్రం ఉండకూడదు. ఆ భయం ఉండకూడదు, విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ గురించి ఉమెన్ మాత్రం ఉమెన్ అనే కాదు, గర్ల్స్ అనే కాదు, ఎవరైనా కూడా తెలుసుకోవాలి అసలు ఏమేమి ఉన్నాయి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, అది 181 ఉంది మన దగ్గర, 121 ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎవరితో మాట్లాడాలి, ఎలా మనల్ని మన ప్రాబ్లమ్ని మనం ప్రజెంట్ చేసుకోవాలన్నది తెలిసినప్పుడు, ఆ ధైర్యం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తారు. ఆ ధైర్యం ఉండాలంటే నాలెడ్జ్ ఉండాలి, విషయాలు తెలిసి ఉండాలి. ఆ విషయాలు తెలియడం కోసమనే మహిళా కమిషన్ కాన్స్టెంట్గా అది పోషాక్ట్ అవనివ్వండి, లేకపోతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అవనివ్వండి, చైల్డ్ లైన్ గురించి అవనివ్వండి, కంటిన్యూస్గా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. మేడం, అసలు ఈ మధ్య కాలంలో అత్యాచారాలు అనేది బాగా పెరిగిపోయినాయి. అంటే కొన్ని చట్టాలు వస్తున్నాయి కానీ దానివల్ల ఏమీ యూజ్ ఉండట్లేదు. అలాగే ఇంకా కొత్త చట్టాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కొత్త చట్టాలు రావాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ సఖీ అని ఒక యాప్ తీసుకొచ్చారు కదా, దాంట్లో కూడా మనం మన ప్రాబ్లమ్స్ని ఇచ్చేయచ్చు. ఉన్న చట్టాలని మనం సద్వినియోగపరుచుకుంటే తప్పనిసరిగా ఉన్న సమస్యను మనం అడ్రస్ చేయగలం. అంతేగాని కొత్త చట్టాలు రావాల్సినవి వస్తాయి, అయినప్పటికీ కూడా ఉన్న చట్టాలను మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నా ఉద్దేశం. నాకున్నటువంటి ది ఎక్స్పీరియన్స్ విచ్ ఐ గాట్ త్రూ దిస్ మహిళా కమిషన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఆ చట్టాల గురించి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ చట్టాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒకవేళ గనక ఆ చట్టాల ద్వారా వాళ్ళకి బెనిఫిట్ రాకపోతే గనక మహిళా కమిషన్కి వచ్చినా కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం. అంటే మేడం, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, అంటే ఎలాంటి అవేర్నెస్ మనం చేయాలి? అదే, అందువల్లే మేము రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియాకి కూడా వెళ్తున్నాము. అంటే కేవలం మహిళా కమిషన్ ఒకటే కాకుండా మహిళా కమిషన్ రోల్ ఏంటంటే, మాకు ఎక్స్టెండింగ్ హ్యాండ్స్ ఆర్ ఎక్స్టెండింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరంటే మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ. అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అవ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ట్రైబల్ వెల్ఫేరు, పోలీస్ డిపార్ట్మెంటు, అండ్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఏదైతే ఉమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మాకు ఎక్స్టెండెడ్ హెల్పింగ్ హ్యాండ్స్. అందువల్ల వాళ్ళతోనే మేము కలిసి పనిచేస్తూ, మామూలుగా మహిళా కమిషన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యల్ని మేము వాళ్ళ ద్వారా రిడ్రెస్ చేయడానికి చేస్తున్నాం. అది మేడం, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కానీ సమాజం కానీ ఏం చేస్తే మంచిది అంటారు? ప్రభుత్వం చేసేవన్నీ చేస్తున్నారండి. సమాజం చేయాల్సింది ఏంటంటే, వ్యక్తిగా, అదేవిధంగా ఒక ఎన్జిఓగా, లేకపోతే ఇట్లాగా ఒక ఆర్గనైజేషన్ పరంగా చేయాల్సింది డెఫినెట్గా మనం అవేర్నెస్ ఇవ్వాల్సిందే. కంటిన్యూస్ అవేర్నెస్ అనేది ఎప్పుడైనా అవసరం, ఏ విషయం మీద కూడా. కానీ సమాజంలో ఉన్నటువంటి మహిళలు కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీస్ కానీ, లేకపోతే కమ్యూనిటీ యాజ్ ఏ హోల్, కేవలంటే ఒక మహిళకి ప్రాబ్లం వస్తే మహిళ ఒక్కటే ఆలోచించాలని కాదు కదా. ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు, అత్తామామలు ఉంటారు, భర్త ఉంటారు, అన్నా చెల్లెళ్ళు ఉంటారు. అందరూ కూడా అసలు ఏంటి అంటే, ఇలా సమస్య వస్తే ఏం చెయ్యాలి అన్నది విషయాలు తెలుసుకుంటే గనక చాలా మంచిది. అది అవసరం, మంచిది కూడా కాదు, అది అవసరం. సో ఆ విధంగా ఉండడం కోసం కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే మాత్రం మహిళా కమిషన్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా పెద్ద సమస్య అయింది. రీసెంట్గా కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. దాంట్లో మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని 0%కి తీసుకొద్దామని అనుకున్నారు. కానీ 0% అన్నది చాలా కష్టం తీసుకురావడం అని చెప్పి బెంచ్ మార్క్ కింద 5% పెట్టారు. మనకి చాలా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. అండ్
ఇవన్నీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ వైజాగ్ అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ మోర్ దాన్ 5%, 8%, 10, 11, 12 కూడా ఉన్నటువంటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ యొక్క పర్సంటేజ్ ఉంది. సో దాని మీద మేము రీసెంట్గా మన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ కన్సల్టేషన్ అన్నది పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు వచ్చినటువంటి సమాచారం, మనకి చైల్డ్ మ్యారేజెస్ తగ్గుతూ వస్తున్నాయి. చాలా ఎఫర్ట్ పెట్టాం మనం. చైల్డ్ మ్యారేజెస్ నెమ్మదిగా, అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే చైల్డ్ మ్యారేజెస్ వల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనుకుంటున్నారు. కానీ మాకు మొన్న జరిగినటువంటి స్టేట్ లెవెల్ కన్సల్టేషన్లో అందరూ చెప్పింది ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గుతూ ఉన్నప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ పెరుగుతూ ఉన్నాయి. అదర్వైజ్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని అంత బెంచ్ మార్క్ కింద పెట్టి మొత్తం అందరూ కూడా అవేర్నెస్ ఇవ్వండి అని చెప్పి చాలా ఆవేదనతో చెప్పడం జరిగింది. సో దీనికి కారణం ఏంటని చెప్పి ఆలోచిస్తే, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎఫెక్ట్. అంటే మనం దేన్నైనా కూడా సోషల్ మీడియాని మంచికి వాడుకోవచ్చు, దీనికి చెడుకి వాడుకోవచ్చు. సో ఈ కనెక్షన్ ఏంటి, ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పరిచయం లేని వ్యక్తులతో పరిచయాలు ఉంచి తర్వాత మోసపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ బాగా పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రైబల్ ఏరియాలో కానీ, ఒక్కొక్క ఏరియాలో అటు ట్రైబల్ కానీ ఇటు రిమోట్ రూరల్లో కొన్ని రకాలైన కల్చర్స్ ఉంటాయి దీని కమ్యూనిటీని బట్టి. దానివల్ల కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కొంత పెరుగుతూ ఉన్నాయి. అది చాలా అలార్మింగ్ ప్రాబ్లం అయ్యింది ఇప్పుడు. అందువల్ల మహిళా కమిషన్ దాని మీద చాలా ఫోకస్డ్గా పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం. మేడం, అసలు మహిళలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు? మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తోంది. అట్ ది సేమ్ టైమ్ చీటింగ్, అంటే మాయ మాటలతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి అది కనబడుతూ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ ఎలాగో వస్తున్నా అది భర్త వల్ల వస్తుందా, భార్యలు వస్తుందా, అత్తమామల వల్ల వస్తుందా అన్నది మనం వెన్ వి స్టార్ట్ కౌన్సిలింగ్ అన్నది మనకు తెలుస్తుంది. తర్వాత నాకు పర్సనల్గా మళ్ళీ నేను రిపీట్ చేస్తుంది ఏంటంటే, పెద్ద సమస్య నాకు కనబడేది ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఉమెన్కి ఆ నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉంది, మనం దాన్ని ఎంతవరకు ఆపగలము అన్నది ఆపుతాము. ఎట్ ది సేమ్ టైం కొన్నాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుందంటే దే షుడ్ హ్యావ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ బాగా మన సొసైటీలోకి వచ్చేసింది, అది చాప కింద నీరులాగా వచ్చేసింది. సో ఎవ్రీవన్ నోస్, మనకి సెల్ ఫోన్ ఓపెన్ చేసామంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు. సో అట్ ది సేమ్ టైం పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఈ రోజుల్లో మనకి పేరెంట్స్ చెబితే పిల్లలు వినని పరిస్థితి ఉన్నట్టుగానే కనబడుతోంది. లేకపోతే స్కూల్స్లో కూడా డ్రగ్స్ రావడం అన్నది, పోలీస్ డిపార్ట్మెంటు ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నా ఎన్నో రకాలుగా స్కూల్స్కి, కాలేజెస్కి వాళ్ళు రీచ్ అవుతున్నారు. డే అండ్ నైట్ వాళ్ళు పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా డ్రగ్స్ అన్నది బాగా ప్రివలెంట్గా ఉంది. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కంట్రోల్, ఇప్పుడు ప్రతి వ్యక్తి పక్కన ఒక కానిస్టేబుల్ని పెట్టినా కూడా ఇవేమీ ఆగవు. ఒకవేళ గవర్నమెంట్ అనుకుని పెట్టినా కూడా ఇటువంటివి ఏమీ ఆగవు. అక్కడ ఏంటంటే పేరెంట్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, బాగా చదువుతున్నారా లేదా. కొన్ని స్కూల్స్లో ఇప్పుడు మేము వానపాములు అన్న విలేజ్లో మా నాన్నగారు అక్కడి నుంచి ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అక్కడ మేము పనిచేస్తూ ఉంటాం. సోషల్ మొత్తం అక్కడ అంగన్వాడీ సెంటర్స్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్కి మేము వాటిని అడాప్ట్ చేసుకుని పనిచేస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటే చాలామంది పేరెంట్స్ స్కూల్కి వచ్చి మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అని అడగరంట. సో పేరెంట్స్కి అసలు వాళ్ళ పిల్లల బాగోగులు, వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఏంటి వాళ్ళ అలవాట్లు అన్నది చూడకపోతే మనకి అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది ఒకటి కొంచెం నాకు ఎక్కువగా అలార్మింగ్గా కూడా కనపడుతున్నటువంటి సమస్య. అందువల్ల మన సొసైటీలో పిల్లల దగ్గర నుంచి మహిళలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ సమస్య రాకుండా ఉండాలంటే ది మాత్రం పేరెంట్స్, దాని తర్వాత స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. అందువల్లే మహిళా కమిషన్ ఇప్పుడు కంప్లీట్గా యూనివర్సిటీస్, కాలేజెస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ద్వారా సొసైటీలో చాలా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మేడం, అసలు మీకు ఎందుకు అనిపించింది ఇలా సోషల్ యాక్టివిటీస్ చేయాలని? నేను ముందే చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ ఏంటా అన్నది. ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నారు కదా, మీరు కూడా ఆ వేలోకి వెళ్ళొచ్చు కదా. అంటే ఫ్రీడమ్ మూమెంట్ ఆల్రెడీ వీ గాట్ ఫ్రీడమ్. సో వచ్చేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఎప్పుడైనా August 15th కానీ January 26th
ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా ఛానల్స్ వాళ్ళ అమ్మా నాన్నగారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, ఫ్రీడమ్ వస్తే కనుక మన భారతదేశం చాలా బాగా అన్ని విషయాల్లో చాలా బాగుంటుందని మేము చేశాము. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా కులమతాలు మనకు కనబడుతూ ఉన్నాయి, జెండర్ ప్యారిటీ రాలేదు, తర్వాత వేజెస్ మగవాళ్ళకి ఎట్లా ఉన్నాయి ఆడవాళ్ళకి అట్లా లేదు, జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది, తర్వాత చాలామంది ఉమెన్ ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనం ఒక పక్కన ఉమెన్ రేపొద్దున మనకి 2027లో మనకి రిజర్వేషన్ కూడా రాబోతుంది, 33 రిజర్వేషను. సో ఇలాంటివన్నీ వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఇంకా సొసైటీ ఎందుకు ఉంది అని చెప్పి వాళ్ళ ఆవేదన చెందడం అన్నది జరుగుతూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ఒకటి, సొసైటీ డెవలప్ అవుతూ వెళుతూ ఉంటే గనక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను మనం ఎలా అడ్రస్ చేయాలి, గవర్నమెంట్ అవనివ్వండి, ఇండివిజువల్స్ అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి, కమ్యూనిటీ అవనివ్వండి, ఎవరైనా అందరూ కలిసి పనిచేయాలి తప్ప కేవలం గవర్నమెంటే చేయాలంటే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. మనం తప్పు చేస్తూ నువ్వు నన్ను రెక్టిఫై చేయమని చెప్పి అడిగేటటువంటి పరిస్థితులు ఉండకూడదు కదా. సో మనం యాజ్ సోషల్ సిటిజన్స్గా సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేడం, మీరు సోషల్ వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ కూడా యూత్ కూడా చేయాలి అనుకుంటుంది, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పనిసరిగా అందువల్లే మేము ఇప్పుడు యూనివర్సిటీ కాలేజెస్లో ఏమని మేము చేస్తున్నామంటే, వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరగడం కోసం ఉన్నారు, రెస్పాన్సిబుల్గా ఉన్నారని కాదు, వాళ్ళకి ఏమన్నా సమస్య వచ్చినా వాళ్ళు ఏమన్నా సమస్య చూసినప్పటికీ వాళ్ళు వెంటనే కనుక మహిళా కమిషన్కి రిపోర్ట్ ఏంటి ఈ గూగుల్ ఫార్మాట్లో కనుక వచ్చినట్లయితే మేము అడ్రస్ చేస్తామని చెప్తున్నాం. నేనేమనుకుంటున్నానంటే యూత్ నుంచి ప్లస్ పేరెంట్స్ కానీ కమ్యూనిటీ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నేను ఆర్గనైజర్గా ఉండాలి, మిగిలిన వాళ్ళు కూడా ఆర్గనైజర్గా ఉండాలి. నేను ఎట్లా ఒకట్లు ఉంటానంటే అది ఆర్గనైజ్డ్ సొసైటీ అవ్వదు. అందువల్ల మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచి ఇంబైబ్ చేసుకుంటూ సొసైటీలో మంచి జరగాలి, మంచి ఆరోగ్యకరమైనటువంటి సొసైటీ ఉండాలి. ఆరోగ్యకరమైన సొసైటీ ఉండాలంటే మంచి ఆలోచనలతో ఉన్నటువంటి సిటిజన్స్ ఉండాలి, అవునా కదా. అందువల్ల మనం ఏంటంటే అటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రతి ఒక్కళ్ళు గనక జీవితాన్ని కొనసాగించి ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తే తప్పనిసరిగా వీ విల్ హ్యావ్ ఏ హెల్దీ సొసైటీ. ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా సమస్యలు లేకుండా కూడా జీవించగలరు. మేడం, సోషల్ వర్క్ చేస్తామని చాలా మంది అయితే ముందుకు వస్తున్నారు, కొంతమంది ఫేక్ గా కూడా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తించాలి? ఫేక్గా చేసేటటువంటి సోషల్ వర్క్ చేసే వాళ్ళు తెలిసిపోతుందండి ఇమీడియట్గా. అంటే కొన్ని పేర్లు చెప్పుకొని మేము ఈ సంస్థ నుంచి వచ్చాము, మేము ఇలా చేస్తామని కూడా అంటారు, డబ్బులు తీసుకొని కూడా. ఓకే అదే ఏంటి, ఎప్పుడైనా సరే ఇన్నోసెంట్ పీపుల్ని చీట్ చేయడం అనేది చాలా ఈజీ ఎవరికైనా కూడా. అందువల్ల మొదటి నుంచి చెప్తున్నాను కదా, వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. సొసైటీలో ఏం జరుగుతుంది, తప్పు జరుగుతుంటే ఏం తప్పు. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఫైనాన్షియల్గా ఈ చీటీ ఇవన్నీ ఇస్తారు కదా, అటువంటి వాళ్ళు చాలా మంది చీట్ చేస్తారు, అయినప్పటికీ కూడా ఇంకా మోసపోతూనే ఉంటారు. పేపర్లో వస్తుంటది, అన్ని చోట్ల వస్తుంటది, అయినప్పటికీ కూడా మనం పట్టించుకోము. అందువల్ల ఎవరైతే సోషల్ వర్క్ చేస్తామో లేకపోతే ఇలా అని వచ్చిన వాళ్ళు నిశ్చితంగా వాళ్ళని పరిశీలించాలి, అంతేగాని వాళ్ళ ట్రాప్లోకి వీళ్ళు వెళ్ళిపోకూడదు. ఆ విధంగా జరిగింది అనుకోండి, ఇప్పుడు డిజిటల్ ఇదని చెప్తున్నారు కదా, దాన్ని ఏమంటారు, మనకి బ్యాంక్ ఎంప్లాయీస్ అదంతా కూడా జరుగుతుంది. సో అది కూడా మనకు తెలియకుండా ఉంటే కష్టం అవుతుంది అనమాట. అందువల్ల ముందు మన విషయాలు తెలుసుకుంటే గనక డిజిటల్ అరెస్ట్ దాని గురించి పేపర్ చాలా చెప్తోంది. అట్ ది సేమ్ టైం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు సూసైడ్ కమిట్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి అసలు ఏంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నది నెంబర్లు కూడా మనకు పేపర్లో వస్తుంది, అయినప్పటికీ కూడా సూసైడ్స్ అన్నది జరుగుతూ ఉన్నాయి. సో పేపర్లో అంత జరుగుతూ ఉన్నప్పుడు మనం పేపర్లు చదవాలి. మనకి అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి కదండి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెడు రెండు ఉన్నాయి దాంట్లో. మంచిని కనుక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి రీచ్ అవ్వడానికి మాత్రం చాలా దారులు ఉన్నాయి. మేడం, మీరు ఇలా సోషల్ వర్క్ చేస్తారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ అంటే బికాస్ నేను చెప్పినట్టుగా నేను ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అన్నయ్యలు వాళ్ళు కానీ మా మామయ్యలు అందరి మొత్తం ఫ్యామిలీలు చాలామంది సోషల్ రెస్పాన్సిబిలిటీతో సొసైటీ మంచి హెల్దీ సొసైటీ ఉండడం కోసం ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళే. అందువల్ల ముఖ్యంగా నేను మ్యారేజ్ అయిన తర్వాత
మా హస్బెండ్ నాకు ఎక్కడా కూడా చిన్న అడ్డంకి అన్నది లేదు, ఇంకా చాలా సపోర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి నేను రిటైర్ అయ్యాను 2016లో రిటైర్ అయ్యాను, ఇప్పుడు 2026లో ఉన్నాము. మరి ఇన్ని సంవత్సరాలు నేను ఈ విధంగా చేస్తున్నాను అంటే మా హస్బెండ్ యొక్క సపోర్ట్. ఇంకా ఇలా చేయమని కూడా ఎంకరేజ్ చేస్తారు తప్ప ఎక్కడా కూడా ఎప్పుడు వెనక్కి లాగడం అన్నది కానీ ఎప్పుడు ఉండదు. అసలు సొసైటీ కోసం ఇంకా మన చేతుల్లో ఎంతవరకు ఉందో అది చెయ్యాలని ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా మా పిల్లలైనా, మా అన్న, మా బ్రదర్స్ అని ఎవరైనా కూడా ఎంకరేజ్మెంటే తప్ప ఎప్పుడు నేను సొసైటీలోకి ఎంటర్ అయ్యి నేను సోషల్ సర్వీస్ మొదలు లేకపోతే నా ఉద్యోగం మొదలుపెట్టిన దగ్గర నుంచి 32 years నేను ఉద్యోగం అయిపోయిందా అని నా రిటైర్మెంట్ అప్పుడే రిటైర్ అయిపోయాను అని అనుకున్నా. అంత నాకు సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుంచి. మళ్ళీ రిటైర్ అయినా కూడా మళ్ళీ వచ్చారు కదా మేడం, ఆ అనుభవం మీకు ఎలా అనిపించింది? నాకు రిటైర్ అయిన తర్వాత నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దాంట్లో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మనకు ఉన్నటువంటి దీనిని బట్టి, పొజిషన్ బట్టి ఇంకొక ప్రాబ్లం కానీ ఇంకొక పని కానీ వచ్చినప్పుడు మనం కొంత డైవర్ట్ అయిపోతాం. కానీ ఇప్పుడు అట్లా లేదు నాకు. నేను ఒకే రకమైనటువంటి ఫోకస్డ్ ఏరియాలో ఉమెన్ అండ్ చిల్డ్రన్కే నేను చేస్తున్నాను కాబట్టి రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఏ లాట్. అండ్ రిజల్ట్ కూడా నేను చూడగలుగుతున్నాను. ఇంకా ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, రీచింగ్ ది డిప్రైవ్డ్ ఉమెన్ కానీ, రీచింగ్ ది ప్రాబ్లమాటిక్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. మేడం, మహిళల పాత్ర సమాజంలో ఎంత ముఖ్యమో మీ మాటల్లో? ఇప్పుడు మనకి మోర్ దాన్ 50% మహిళలు ఉన్నారు ఇప్పుడు మనకి సొసైటీలో, మొగలతో తీసుకుంటే, పాపులేషన్లో తీసుకుంటే. సో తప్పనిసరిగా మహిళ అని కాకుండా యాజ్ అన్ ఇండివిజువల్, మహిళ లేదా పురుషుడు అని అట్లా కాకుండా యాజ్ అన్ ఇండివిజువల్గా మనం అనుకుంటే గనక తప్పనిసరిగా ఉమెన్ అన్ని రంగాల్లోనూ పైకి వస్తున్నారు, ఇంకా రావాలి. కాకపోతే కొన్ని ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఓవర్కమ్ అయి రావాలి. మహిళ అనుకుంటే గనక తప్పనిసరిగా చేయగలరు. రీసెంట్గానే బెన్ సర్కిల్ దగ్గర నేను ఆయిల్ కొట్టించుకోవడానికి నేను వెళ్ళా కారుకి ఎట్ అబౌట్ 10 o'clock. నాకు ఒక లేడీ వచ్చి ఆయిల్ ఫిల్ చేస్తున్నారు. 10 o'clock ఈ లేడీ ఫిల్ చేస్తుంది. అప్పుడు అడిగాను, ఏమ్మా మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నా అంటే చాలా కాలం. మీకు నైట్ డ్యూటీనా ఇది, ఎప్పుడు వెళ్ళిపోతారు మీరు? నా నైట్ డ్యూటీ. ఎప్పటి నుంచి ఎప్పుడు నైట్ డ్యూటీ? 9 to 9. అంటే రాత్రి 9 గంటలకు వచ్చి మళ్ళీ మార్నింగ్ 9 o'clock వెళ్ళడం. అంటే మార్నింగ్ అవర్స్లో కూడా ఫ్యామిలీలో మరి పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, అయినప్పటికీ ఫ్యామిలీ అడ్జస్ట్ అవుతూ వస్తోంది కదా. సో మరి అట్లా 9 to 9 చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉమెన్ ముందుకొచ్చి చేస్తున్నారు అంటే ఉమెన్ చాలా ముందుకొచ్చారు, ధైర్యం పెరిగింది, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఏమేమి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఉమెన్ ఇంకా ఎంపవర్మెంట్ అవ్వాలంటే అన్నది కనుక తెలుసుకుంటే ప్రతి ఉమెన్ను ఆన్ పార్ విత్ మెన్ అని అనడం, ఆన్ పార్ విత్ అదర్ ఇండివిజువల్. ఇంకా మనం ఉమెన్నా మెన్నా అని అనుకోకూడదు. మీరు ఒక ఇండివిజువల్, నేను ఒక ఇండివిజువల్, ఇంకొక మగవాళ్ళు ఒక ఇండివిజువల్ అనుకోవాలి. ఇండివిజువల్గా మనం అనుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఉమెన్ మాత్రం ముందుకు వెళతారు, సక్సెస్ అవుతారు, అన్ని విషయాలు నేర్చుకుంటారు. మేడం, ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు ఏ విధంగా ఉండనున్నాయి రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేంజింగ్ సినారియో నుంచి, చేంజింగ్ కండిషన్స్ నుంచి కొత్తగా ఒకప్పుడు మనకి శక్తి యాప్ లేదు, సో అలాంటిది ఇప్పుడు తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళా కమిషన్లో అంతకుముందు QR కోడ్తో డిజిటల్ ఇది గూగుల్ ఇదే లేదు. సో తొందరగా రీచ్ అవ్వడం కోసం మనం తీసుకొస్తున్నాం. ఆ విధంగా సొసైటీలో చేంజింగ్ సిచ్యుయేషన్స్ని బట్టి, ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని బట్టి, లేదా సొసైటీలో వచ్చేటువంటి రకరకాల పరిస్థితులను బట్టి ప్రోగ్రామ్స్ కానీ పాలసీస్ కానీ వస్తాయి తప్ప ప్రస్తుతానికి ఉన్నవన్నీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితే ఉంది. ముందు ఏదైనా కనుక జరిగితే దాని గురించి మనం ఆలోచించి చేయొచ్చు. దాని గురించి మహిళా కమిషన్ కూడా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఉమెన్ ఇంకా కొత్త ప్రాబ్లం ఏమన్నా ఇదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఇట్ ఈస్ ఏ అలార్మింగ్ సిచ్యుయేషన్ అని చెప్పాం కదా. దీని మీద రేపొద్దున గవర్నమెంట్ కూడా ఏదైనా పాలసీ తీసుకురావచ్చు, ఏ విధంగా దాన్ని ఆపాలన్న దానికోసం చేయొచ్చు. ఇవన్నీ కూడా వచ్చే సమస్యలను బట్టి, వచ్చే చేంజింగ్ సిచ్యుయేషన్స్ని బట్టి గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే రకరకాల పాలసీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మేడం, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కదా, మీ పైన అధికారుల నుంచి మీకు ఎప్పుడైనా ఒడిదుడుకులు ఎదురైనాయా? మీకు జరిగిన సంఘటనలు ఏమైనా? నాకైతే నేను ఏది సమస్య అనుకోనమ్మా. తప్పనిసరిగా నేను ఒక సమస్య అనుకోను.
ఓకే ఈ సమస్య నాకు వచ్చిందా, సమస్యనే మైండ్లో పెట్టుకుని బాధపడుతూ ఉండను, ఈ సమస్యకి పరిష్కారం నేను చూసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ నుంచి గవర్నమెంట్లో చేసినప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇది నా తప్పు వల్ల జరిగిందా వేరే వాళ్ళ తప్పు వల్ల జరిగిందా అన్నది నేను చూసుకుని, నా తప్పు అయితే కనుక నేను అడ్మిట్ అవుతాను నేను తప్పు చేశానని, దాన్ని రెక్టిఫై చేసుకుంటా. వేరే వాళ్ళు నా కింద పనిచేసే వాళ్ళ తప్పు వల్ల నాకు వచ్చింది అనుకోండి, వాళ్ళందరూ నా దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి నేను సరిగ్గా గైడ్ చేయలేదా తెలియలేదని చెప్పి దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటా. అంతేగాని ఫ్యామిలీలోనైనా సొసైటీలోనైనా కాలేజీలోనైనా గవర్నమెంట్లోనైనా సమస్యలు రాకుండా ఉండవు. సమస్యని సమస్యగా చూడకుండా ఈ సమస్య మళ్ళీ ఒకసారి తప్పు చేశాం కదా ఇంకోసారి అదే తప్పు చేయకుండా వెళ్తూ కానీ సరిపోతుంది. నాకు అట్లా ఎప్పుడు కూడా నేను నా 36 yearsలో నేను ఎప్పుడు కూడా కంగారు పడి లేకపోతే కుంగిపోయి అలా అన్నది మాత్రం ఎప్పుడు జరగల నాకు. ఆల్వేస్ ఐ ఎంజాయ్డ్ మై జాబ్. మేడం, మహిళలపై జరిగే హింసను ఎలా తగ్గించాలి? ఎలా తగ్గించాలంటే మనం కేవలం ఉమెన్ తెలుసుకోవాలని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం సొసైటీ కూడా అసలు ఉమెన్ని ఒక ఇండివిజువల్గా చూడాలి. అందువల్ల మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీ అవనివ్వండి, బాల్య వివాహాలు అవనివ్వండి, ఇంకేదన్నా కూడా అలాంగ్ విత్ గర్ల్స్ బాయ్స్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇద్దరిని మహిళా కమిషన్ కదా మహిళలే ఆడపిల్లల్నే కూర్చోబెట్టి మాట్లాడాలని పెట్టుకోవట్లా. ప్రతి ప్రోగ్రాంలోనూ మేము మగపిల్లల్ని ఆడపిల్లల్ని విలేజ్కి వెళ్ళినప్పుడు మొత్తం ఎంటైర్ ఎల్డర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక మండల్ లెవెల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అందువల్ల మనం మైండ్ సెట్లో ఉమెన్ని ఏ విధంగా చూడాలి ఆ పర్సెప్షన్ ఉంటుంది కదా దానిలో కూడా మార్పు తీసుకురావడం కోసం అందరినీ అడ్రస్ చేస్తున్నాం తప్ప కేవలం ఉమెన్నే అడ్రస్ చేయట్లా. సో మనం ఉమెన్కి ఎన్లైటన్ చేస్తూ పాటు మన సొసైటీలో ఉండే అన్ని సెక్షన్స్ను కూడా అన్ని విషయాల మీద ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మహిళా కమిషన్ తీసుకుని చేస్తున్నాం. మేడం, మహిళలు ఆర్థికంగా స్వాతంత్రంగా బతకడానికి ఏం చేయాలి? మనకి ఆర్థికంగా అంటే ఒకప్పుడు కంటేనమ్మా ఇప్పుడు మాత్రం మహిళలు ఆర్థిక రంగంలో మాత్రం చాలా ముందుకు వచ్చారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య మేము మన వెలుగు ప్రోగ్రాము డిఆర్డిఏ వీళ్ళతో మాట్లాడినప్పుడు లక్షపతి దీదీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. ఎంతమంది లక్షపతి దీదీలు ఉన్నారంటే చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళ డేటా కూడా మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా లక్షపతి దీదీలు లేస్ మేకింగ్లో కానీ కొండపల్లి బొమ్మలు కానీ రకరకాల యాక్టివిటీస్లో పాల్గొని వాళ్ళు చక్కగా దే ఆర్ ఎర్నింగ్ ఎ లాట్ అనమాట. సో అదేవిధంగా ఇంకా ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా కాకుండా ఇంకా చాలా కాలేజెస్ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా ఉమెన్కి చాలా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళని ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టి ఆ విధంగా సిఆర్డిఏ వాళ్ళు కూడా చేస్తున్నారు, వెలుగు వాళ్ళు చేస్తున్నారు, మెప్మా వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ముందు ఉమెన్కి ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ కనుక ఉన్నట్లయితే తనకి ఏ సమస్య వచ్చినా, భర్త వల్ల వచ్చినా, అత్తామామల వల్ల వచ్చినా, లేదా పేరెంట్స్ వల్ల వచ్చినా, పిల్లల వల్ల వచ్చినా తను ఎకనామిక్గా తనకు గనక తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే ప్రాబ్లమ్ని తను అడ్రస్ చేసుకోగలదు, ఫేస్ చేయగలదు. కానీ ఎకనామిక్ సపోర్ట్ లేకపోతే షీ విల్ బి డిపెండెంట్ ఆన్ అదర్స్. అదొకటి చాలా కుంగుబాటు స్టేజ్లోకి వెళ్తుంది కదా. కానీ ప్రస్తుతానికి మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ చాలా యాక్టివ్గా వాళ్ళు రకరకాల ఇన్కమ్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. రతన్ టాటా హబ్, ఇన్నోవేటివ్ హబ్ వచ్చింది, దాంట్లో కూడా చాలామంది వస్తున్నారు. ఉమెన్ మాత్రం అనుకుంటే చేస్తారు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్ళి సరిగ్గా గైడ్ చేసి తీసుకొస్తే గనక వాళ్ళు అనుకున్నటువంటి మేము దీంట్లో మాకు కొంత ఎంట్రీ ఉంది, దీనికి మళ్ళీ మీరు మాకు కొంత నాలెడ్జ్ ఇవ్వండి, మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి అంటే కనుక ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తున్న దానికి అసలు దీనికి మార్కెటింగ్ ఎలా ఉంటుంది, దీని యొక్క రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, వీళ్ళకి ఎటువంటి టెక్నికల్ నోహో మనం ఇవ్వాల్సి వస్తుంది, ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ఇంక్యుబేషన్ పీరియడ్లో కనుక మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు మాత్రం చాలా బాగా చేయగలరు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ యాక్టివిటీ టు ఉమెన్ మాత్రం చాలా స్పీడ్గా ముందుకు వెళుతుంది. వాళ్ళు చాలామంది చక్కగా సంపాదించుకుంటున్నారు. దెన్ వాళ్ళు అసలు డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయ్యారు, ఆన్లైన్ సేల్స్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడి నుంచో వాళ్ళు రా మెటీరియల్ తెప్పించుకుని వాళ్ళ ప్రోడక్ట్ తక్కువ వచ్చే కనుక ఎక్కువ సేల్స్ అవుతాయని చూస్తున్నారు. ఎగ్జిబిషన్స్లో కూడా మనం చూస్తున్నాం ఉమెన్ అలా ఎలా ఉంది మీ జాబ్, మీ వర్క్ అంటే వాళ్ళు చాలా మనకు తెలియని విషయాలు చాలా చెప్తారు.
సో ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. మన గవర్నమెంట్ మాత్రం, ఆంధ్ర గవర్నమెంట్ మాత్రం ఎకనామిక్ యాక్టివిటీ మీద మాత్రం ఉమెన్, అదే కదా మన ప్రతి ఇంట్లోనూ ఒక ఉమెన్ ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆలోచన. ఆ దారిలో మాత్రం గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది. మేము కూడా మహిళా కమిషన్ నుంచి ఆ సపోర్ట్ ఇస్తున్నాం. మేడం, ఎస్హెచ్టీ వల్ల కూడా మహిళలు చాలా మంది బతుకుతున్నారు. మీరు చెప్పినట్టు మెప్మా కానీ ఏదైనా వెలుగు వల్ల కూడా, దాని గురించి ఏం చెప్తారు? అది చాలా, అదే చెప్తున్నాను కదా, ఎస్హెచ్జీస్ మాత్రం అది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి మూవ్మెంట్ మొట్టమొదటి తీసుకురావడం, అప్పుడు తక్కువ మంది వచ్చినా ఇప్పుడు మాత్రం అసలు గవర్నమెంట్ ఫైనాన్షియల్ గా ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి ఉమెన్ మాత్రం ఎస్హెచ్జీస్లో ఉండి, ఎస్హెచ్జీ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఎవ్రీ మంత్ వేసుకునేటటువంటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఆ కాంట్రిబ్యూషన్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నుంచి వచ్చేటటువంటి లింకేజెస్, బ్యాంక్ నుంచి వచ్చేటటువంటి లోన్ తీసుకుని వాళ్ళు ఎవరికి అవసరం ఉంది, ఎంత అవసరం ఉన్నది అనేది ఆ అమౌంట్ని వాళ్ళు పంచుకోవడం కానీ, మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం కానీ, ఇది చాలా మంచి కాన్సెప్ట్. కేవలం ఎకనామిక్ యాక్టివిటీనే మాట్లాడుకోరు వాళ్ళు ఎస్హెచ్జీస్. వాళ్ళ గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, చైల్డ్ మ్యారేజ్ ఏమైనా జరుగుతుందా, ఎవరైనా స్కూల్ డ్రాప్ అవుట్ ఉందా, ఎవరికైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్. చాలా బాగా ముందుకు వెళుతోంది అది. ప్రొవైడెడ్ ఇంకా మనం సపోర్ట్ చేస్తూ ఉంటే గనక ఉమెన్ చాలా బాగా ముందుకు వెళ్తారు. ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మొన్న మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాం ఢిల్లీ. వెళ్ళినప్పుడు మేము లక్షపతి దీదీస్ ఎంతమంది అన్నది కూడా ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో అది చాలా బాగుంది. అంటే ఒకవేళ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా మాకు ఇంకా మేము చదవలేము అనుకున్న వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ ఆల్టర్నేటివ్ కనబడుతోంది. ఆ ఎకనామిక్ యాక్టివిటీలో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాం మనం వాళ్ళకి. సో ఇలా ఆల్టర్నేటివ్ కనబడ్డప్పుడు ఉమెన్ మాత్రం ముందుకు. ఒకప్పుడులాగా ఉమెన్ ఇంట్లోనే ఉండడం అన్నది లేదు. నేను నా ఫ్యామిలీకి నా వైపు నుంచి ఏం కాంట్రిబ్యూట్ చేయగలను, నా పిల్లలకి నేను ఈ విధంగా హెల్ప్ చేయగలను, నా భర్తకి నేను అలా చేయగలను, ఆయన ఒక్కరే కాదు కదా, నేను కూడా సపోర్ట్ చేస్తే, నేను కూడా ఇన్కమ్ కనుక నేను జనరేట్ చేయగలిగితే బాగుంటుంది కదా అన్న కాన్సెప్ట్ కానీ, అటువంటి ఆలోచన కానీ ప్రతి ఉమెన్లోనూ ఉంది. లేకపోతే మనకి ఇప్పుడు రాత్రిపూట కూడా మరి పెట్రోల్ బంక్స్ లో ఉమెన్ పనిచేస్తున్నారంటే ఎందుకు పనిచేస్తున్నారు? బికాస్ అది చేస్తే కనుక ఇప్పుడు మనకి ఏ మాల్స్ చూసినా కూడా ఉమెన్ ఉంటున్నారు, ఏ హోటల్స్ చూసినా ఉమెన్ ఉంటున్నారు. విపరీతంగా ఉమెన్ అన్ని ఫీల్డ్స్ లోనే ఎంటర్ అయ్యారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యం, దేనైనా మేము ఫేస్ చేయగలటువంటి ధైర్యం. అయినప్పటికీ సమస్యలు వస్తాయి, వాళ్ళు ఫేస్ చేస్తారు. సొసైటీ అంటే అందరూ మంచి వాళ్ళు మనం ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమెన్ గౌరవించండి, ఉమెన్కి సమస్య తీసుకురావద్దు అని చెప్పి. బట్ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను కూడా ఎదిరించి వాళ్ళు ముందుకు వస్తున్నారంటే ఇట్స్ ఏ గుడ్ సైన్. అలా సమస్యలతో పాటు వీళ్ళు కూడా వెళ్తారు, ఫైనల్ గా అన్ని సెట్ అవుతాయి. మేడం, సమాజంలో కొంతమంది మహిళలు కొంత పాత ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలంటారు? పాత ఆలోచనలు మాట్లాడే వాళ్ళు మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఒకవేళ కనుక పాత ఆలోచనలే మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, మన పందాలో మనం వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని మార్చుకుంటూ కూర్చుంటే మన టైం అంతా ఇదైపోతుంది కదా. అంటే డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్. ఏం పాత ఆలోచన, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు ఏంటి, అది మనకి ప్రస్తుత రోజులకి అది సరిగ్గా ఉందా లేదా, యాప్ట్గా ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలి తప్ప పాత ఆలోచనలు అంటే అది బ్రాడ్గా మీరు చెప్తున్నారు. బట్ స్పెసిఫిక్గా వెళ్ళినప్పుడు ఏంటి అన్నది చూసి దాన్ని బట్టి వాళ్ళని మార్చు కూర్చుండకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా ఆలోచించుకోవాలి. మేడం, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మహిళలపై చాలా జరుగుతున్నాయి, దానికి మీరేమంటారు? సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే మనం దాని నుంచి మాట్లాడుకున్నట్టు మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. మనకు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని రకాల సోషల్ ప్లాట్ఫామ్స్ మనకు ఓపెన్ అయిపోతాయి. దీన్ని ఏ విధంగా మనం ఆలోచించుకోవాలి, దాని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. ఏ విధంగా మనం మోసపోతున్నాము, ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, దీనికి రకరకాల మాధ్యాల ద్వారా ఏ విధంగా మనం అసెంబ్లీలో బ్యాన్ గురించి మాట్లాడుతున్నారు. అది చాలా చోట్ల వేరే ఫారిన్ కంట్రీలో కూడా పిల్లలకి సెల్ ఫోన్ అనేది బ్యాన్ చేశారు. అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా చేయమని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో సోషల్ మీడియాని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఉంది తప్ప బ్యాన్ చేస్తే ఓకే, బ్యాన్ చేస్తే మళ్ళీ మనకు తెలియకుండా అవుతుందా అన్నది కూడా కొంతమంది యొక్క ఆలోచన. అంటే ఒక ఏజ్ వరకు బ్యాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా అది గవర్నమెంట్ కన్సిడరేషన్ లో ఉందేమో అనుకుంటున్నాను. బట్ చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మరీ అప్కమింగ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత, చిన్నపిల్లలు పూర్తిగా పాడైపోతారు రేపొద్దున. అది చాలా కష్టం అవుతుంది సొసైటీ కంటే. మనుషులు ఉంటే కదా మనకి సొసైటీ ప్రాపర్గా ఉండేది. అది మరీ హార్మ్ఫుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు గవర్నమెంట్ తప్పనిసరిగా ఆలోచిస్తారు. ఒకప్పుడు ఎయిడ్స్ ఏ విధంగా ఉంది, చాప కింద నీరులాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎయిడ్స్ చాలా తగ్గుముఖం పట్టింది, రకరకాలుగా ఉంది కదా.
సో ఆ విధంగా ఇట్లా సోషల్ మీడియా వల్ల యువత పాడైపోతారు అనుకుంటే మాత్రం గవర్నమెంట్ ఆలోచిస్తుంది, ఆ విధంగా కూడా ముందు అడుగులు వేసే అవకాశం ఉంది. మేడం, ప్రభుత్వం మహిళల కోసం కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చింది, అవి ఎంతవరకు చేరుతున్నాయి అని అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు పథకాలు అయితే మాత్రం చాలా చక్కగా వెళుతున్నాయి. దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. పిల్లల చదువులో అవనివ్వండి, ఒంటరి మహిళలు అవనివ్వండి, విడోస్ అవనివ్వండి, లేకపోతే వృద్ధ మహిళలు అవనివ్వండి, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అవనివ్వండి, ఎవరైనా మెన్ అయినా ఉమెన్ అయినా కూడా, అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇచ్చేటటువంటి బ్యాంక్ లింకేజెస్ అవనివ్వండి, ఎనీథింగ్ ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో ప్రతిదీ కూడా బాగానే ఉపయోగించుకుంటున్నారు అందరూ ఆల్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్. మేడం, మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావాలంటే ఇంకా ఏం చేయాలి? అది చాలా మంచి క్వశ్చన్ వేశారండి మీరు. మహిళలు తప్పనిసరిగా నాయకత్వ లక్షణాల్లోకి రావాల్సిందే. వస్తేనే మనకి బ్యాలెన్స్డ్ గవర్నెన్స్ వెళుతుంది. యువత కూడా రావాలంటే ఇంకా మహిళలనే కాదు, యువత, అది మేల్ ఆర్ ఫీమేల్. అట్ ది సేమ్ టైం వచ్చిన వాళ్ళు మనకి మామూలుగా ఇప్పుడు మన మినిస్టర్స్ కానీ, మన ఎంపీలు కానీ, ఎవరైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా విషయాల మీద అనర్గళంగా మాట్లాడగలరు. అదేవిధంగా ఇంకా డౌన్ మనకి కిందకి వెళ్ళిన తర్వాత విలేజ్ లెవెల్లో కూడా ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు పేపర్లో చూస్తూ ఉండుంటారు, ఎవరైతే చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఉమెన్ మాట్లాడకుండా వాళ్ళ భర్త మాట్లాడడం అన్నది కానీ అటువంటివి కూడా ఒకప్పుడు ఇంకెక్కువ చూసాము. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనా మనం పొలిటికల్గా ఎంటర్ అవ్వాలంటే మాత్రం మనకి ఇందాక మనం ప్రతిదానికి కూడా ఉమెన్కి నాలెడ్జ్ ఉండాల్సిందే. ఏ విషయంలోనైనా నాలెడ్జ్ ఉండాల్సిందే. అది యాక్ట్స్ అవనివ్వండి, ప్రాక్టికల్గా సొసైటీలో ఏం జరుగుతోంది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, రెమిడియల్ మెజర్స్ ఏంటని ఆలోచించాలి, వేరే కంట్రీస్లో ఎలా చేస్తున్నారు, మనం కూడా మన ఇండియాలో కానీ ఏపీలో కానీ ఆ విధంగా చేస్తే ఎలా ఇంకా బెటర్ సిచ్యుయేషన్లోకి వెళతాం కదా అని ఆలోచించుకోవాలి. కానీ ఏదేమైనా మహిళలు ఒకప్పుడు కంటే చాలామంది పాలిటిక్స్లోకి రావడం జరిగింది. దే ఆర్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. ఇంకా రేపొద్దున చాలా మంది మహిళలు ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వడానికి కూడా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు, విత్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అది తప్పనిసరిగా ఫ్యూచర్లో జరుగుతుంది. రావాలని మనందరం కూడా కోరుకోవాలి. మేడం, అసలు మీకు సోషల్ సర్వీస్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను సోషల్ సర్వీస్ చేయాలంటే మరి మా ఫాదర్ మదర్ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఒక భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం వాళ్ళిద్దరు చేసినప్పుడు నేను వాళ్ళ కూతురుగా నాకు కూడా అవే జీన్స్ ఉంటాయి కదా. అందువల్ల సోషల్ సర్వీస్ అంటే నేను నా డిగ్రీ ఎంఏ సోషల్ వర్క్ అయిన తర్వాత జాబ్స్ పడుతున్నప్పుడు ఇది నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఈ జాబ్ పడింది, ఏపీపీఎస్సీ ద్వారా రాయడం జరిగింది, వచ్చింది నాకు. సో అనుకోకుండా నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి రావడం, ఇంకా అలాగా ఇదంతా కూడా ఎన్ని సంవత్సరాల ప్రస్థానం నాకు దీంట్లోనే ఉంది. దాంతోపాటు సోషల్ సర్వీస్ కూడా నేను మధ్యలో కూడా నేను రిటైర్ అయిన తర్వాత మార్పు ట్రస్ట్ అని చెప్పి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ పెట్టాను అనమాట. అది కూడా మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టాము, మనోరమ అర్జునరావు రావూరి పబ్లిక్ యూటిలిటీ ట్రస్ట్ మార్పు. ఏదైతే వాళ్ళ సొసైటీలో మార్పు రావాలని వాళ్ళు స్వాతంత్రం కోసం చేశారో, మార్పు కోసం ఎప్పుడూ కూడా మాట్లాడేవాళ్ళు, వాళ్ళిద్దరి పేరుతోనే అనుకోకుండా ఆ పేరు కూడా అలాగే చక్కగా మార్పు అని వచ్చింది. సో ఒక పక్కన మార్పు ట్రస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను, ఒక పక్కన మహిళా కమిషన్లో అడ్వైజర్గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరైనా ఉమెన్ వచ్చి మేము చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. అన్నీ కూడా ఆ సర్వీస్ మైండ్ అన్నది మాత్రం నాకు మా ఫాదర్ అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. సో ఒకటి మామూలుగా మహిళలు కానీ ఎవరైనా కూడా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే డిఫెక్ట్ పర్సన్ల కింద అయిపోతారమ్మా. అది నా ఉద్దేశం. ఎప్పుడు కూడా మైండ్ పనిచేస్తూ ఉండాలి, వేరే వాళ్ళకి సొసైటీకి మనం కాంట్రిబ్యూట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉండాలి. అప్పుడు మనుషులు ఆనందంగా ఉంటారు. అంటే ఎవరైతే చేస్తారో వయసు కనబడదు, అండ్ మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటుంది. మేడం, మీ సర్వీస్లోకి వచ్చిన దగ్గర నుంచి చూసే ఉంటారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంత శాతం మంది మహిళలు వర్క్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఒకప్పుడు కంటే ఇప్పుడు మాత్రం అంటే అవకాశాలు కూడా చాలా వచ్చినాయి. అవి పెద్ద అవకాశాలు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి రకరకాలుగా పొజిషన్స్లోకి వెళ్ళడం ఒకటి. గవర్నమెంట్లో ఎలాగో 33% రిజర్వేషన్ ఉంది ఉమెన్కి, ఎంతో మనకి అవకాశాలు కూడా ఉన్నాయి. అవకాశాలను కూడా మహిళలు ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల ఒకప్పుడు కంటే మహిళలు మాత్రం ప్రొవైడెడ్ ఇఫ్ యూ గివ్ దెమ్ ది అట్మాస్ఫియర్, ఇఫ్ ది గివ్ దెమ్ ది ట్రైనింగ్, ఆర్ నువ్వు కనుక అవకాశం ఇచ్చినట్లయితే మనం తప్పనిసరిగా ఉమెన్ చాలా మంది వస్తారు, అన్ని రంగాల్లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. మేడం, జీడిపిలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? జీడిపి ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్.
మనకి ఉమెన్ గనక అన్ని రంగాల్లో చక్కగా ఎంటర్ అయ్యి చేస్తే జీడిపి ఆల్మోస్ట్ పెరుగుతుంది. కానీ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే మనకి దగ్గరగా ఒక 4% ఆఫ్ ఉమెన్ వాళ్ళు విత్డ్రా అవుతున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ ద పాష్ యాక్ట్ ఇందాక చెప్పాను నేను, కొన్ని సమస్యల వల్ల కొంతమంది విత్డ్రా అయిపోతున్నారు. ఇలా కాకుండా ఉమెన్ కి సేఫ్టీగా ఉండి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి సెక్యూర్డ్గా కనుక వాళ్ళు పని చేయగలిగితే జీడిపి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉమెన్ కాంట్రిబ్యూషన్ మాత్రం జీడిపికి చాలా చాలా వెరీ లీడ్ రోల్ ఉంటుంది వాళ్ళకి. మేడం, మహిళలు తమ హక్కుల్ని రక్షించుకోవడానికి ఏం చేయాలి? హక్కుల్ని రక్షించుకోవడానికి మనకి ఇచ్చిన హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని మిస్యూటిలైజ్ చేసుకోకూడదు. సో దేని గురించి మనకు అది ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ డీవే యాక్ట్ ఉంది. డీవే యాక్ట్ భర్త భార్యని హింసిస్తే డీవే యాక్ట్. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మహిళలు భర్తలను కూడా హింసించేటటువంటి పరిస్థితికి వచ్చింది. సో మనకు ఇచ్చినటువంటి యాక్ట్స్ అవనివ్వండి, స్కీమ్స్ అవనివ్వండి, ఏదైనా కూడా ఎలా మనం ప్రాపర్గా దాన్ని ఉపయోగించుకోవాలి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఉపయోగించుకుంటూ ఉంటే చక్కగా అందరికీ కూడా జస్టిస్ జరుగుతుంది. అలా మిస్యూటిలైజ్ చేస్తే మాత్రం మిస్యూటిలైజ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అటువంటి కామెంట్ వస్తుంది. అందువల్ల మనకి ఇచ్చిన దాన్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఎలా ఉపయోగించుకోవాలన్నది మాత్రం అవగాహన ఉండాలి. పిల్లల హక్కుల గురించి ఎలాంటి అవగాహన కావాలంటారు? పిల్లల హక్కులు అంటే మహిళా కమిషన్ ఒక ఉమెన్కే కాదు, ఇన్ఫాంట్ నుంచి అడాల్సెంట్ గర్ల్ అండ్ ఉమెన్ కూడా వస్తారు. పిల్లల హక్కులు చూసడానికి మళ్ళీ ఒక కమిషన్ ఉంది, చైల్డ్ రైట్స్ కమిషన్ అని కూడా, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంది, వాళ్ళు చూస్తారు. కానీ ఎక్కడైనా ఏదైనా పిల్లలకి గనక వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసేటటువంటి పరిస్థితి కనుక వస్తే మహిళా కమిషన్ కూడా ఎంటర్ అవుతుంది. అందువల్లే మేము స్కూల్స్లో కూడా కార్యక్రమాలు చేస్తున్నాము. QR కోడ్ ద్వారా డిజిటల్ మనకి గూగుల్ ఫార్మాట్ ఇస్తుంది కూడా, అది అందరికీ కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వాలనే అనుకుంటున్నాము, అది ఇస్తాము. అందువల్ల పిల్లల విషయాల్లో కూడా మహిళా కమిషన్ ఇచ్చేస్తుంది. కానీ పిల్లల విషయానికి వచ్చిన మాత్రం అందరూ అనుకునేది ఏంటంటే తప్పనిసరిగా ఫ్యామిలీ రోల్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనిటీ రోల్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కనుక పిల్లల విషయంలో ఉంటే చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడే గనక కమ్యూనిటీ అండ్ పేరెంట్స్ కనుక దాన్ని రెక్టిఫై చేయగలిగితే పెద్ద తప్పులు చేసేటటువంటి పరిస్థితులకి రారు. అందువల్లే ఒక ఆలోచన, అంటే నా ఆలోచన, అది మనకి అంటే విలేజ్ కోర్ట్స్ అని చెప్పి ఉన్నాయి. అది కేరళలో, ఒరిస్సాలో, అదేవిధంగా గుజరాత్లో, అట్లా కొన్ని స్టేట్స్లో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. అది మనకి ఇంకా ఏపీలో అది రాలా. సో మొన్ననే కొంతమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముందు అది పెట్టడం జరిగింది. గ్రామ న్యాయాలయాలు గనక మన గ్రామంలో కనుక ఉన్నట్లయితే చిన్న పెట్టి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగితే అక్కడ గ్రామంలోనే ఆ విలేజ్ కోర్టులో గనక మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు ఏ విధంగా అయితే డీల్ చేస్తారో అలాగా విలేజ్ కోర్ట్స్లో గనక డీల్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి చిన్న తప్పు కూడా నాకు ఇట్లా పనిష్మెంట్ ఇచ్చారు కదా అని రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది. అక్కడ గనక దాన్ని వదిలేసామంటే అవి ఇంకా పెరిగి పెద్ద తప్పులు చేసేటటువంటి పరిస్థితికి వస్తారు. అందువల్ల గ్రామ న్యాయాలు కూడా మనకు ఆంధ్రాలో మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. దాని మీద కూడా వర్క్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. మేడం, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంటే రేపు ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతకుముందు లేనటువంటి మహిళా కమిషన్ నుంచి ఇందాక మీకు నేను చెప్పినట్టుగా వీఆర్ రిలీజింగ్ వెబ్సైట్. అంటే అందరు ఉమెన్కి కూడా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ వెంటనే మహిళా కమిషన్ దృష్టికి రావడానికి ఒక వెబ్సైట్ రిలీజ్ చేయబోతున్నాము. తర్వాత కాలేజెస్లో, యూనివర్సిటీస్లో డిగ్నిటీ ఛాంప్స్ అని చెప్పి స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీనే పెట్టి రకరకాల యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా కాలేజీలో, యూనివర్సిటీస్లో చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. మూడోది వచ్చిన తర్వాత క్యాంపస్ అంబాసిడర్స్, అది కాలేజీ, యూనివర్సిటీస్లో క్యాంపస్ అంబాసిడర్స్ని పెట్టి వాళ్ళు చూస్తున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు, అంటే ఒక బస్సులో ట్రావెల్ చేస్తుంటే రెగ్యులర్గా ఒక కండక్టరో లేకపోతే డ్రైవరో కనుక వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటే అటువంటివి మా దృష్టికి తీసుకురావడం, స్కూల్ డ్రాప్అవుట్స్ ఏమన్నా ఉంటే దృష్టికి తీసుకురావడం, చైల్డ్ మ్యారేజెస్, డొమెస్టిక్ వైలెన్స్, హెరాస్మెంటు,
వాళ్ళ పర్సనల్గా వాళ్ళు చూసినవి ఆ విధంగా క్యాంపస్ అంబాసిడర్స్ని అపాయింట్ చేయబోతున్నాం. అంటే అపాయింట్ అంటే వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు ఎవరైతే ఆ బెంట్ ఆఫ్ మైండ్ నుండి ఒక సమస్య ఉంటే గనక వెంటనే రెస్పాండ్ అయ్యేటటువంటి మనస్తత్వం ఉంటుంది. అందరూ అట్లా ఉండరు, అటువంటి వాళ్ళని పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. తర్వాత ఈ క్యూఆర్ కోడ్తో గూగుల్ ఫార్మాట్ను కూడా మేము అందరికీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పాష్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చేయాలని చెప్పి అనుకుంటున్నాము. సో విగరస్గా ఇవన్నీ చేసి ఎంతవరకు మనం అందరినీ రీచ్ అవ్వగలమా అన్నది మాత్రం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు ఆలోచిస్తున్నారు. దానికి అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నాం. మేడం, చివరిగా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సమాజం అంటే మనమే. సమాజం అంటే వేరే కాదు కదా, సమాజంలో ఉన్నటువంటి మనుషులందరం కలిసి ఒక సమాజం అవుతుంది. సో సమాజంలో ఉన్నటువంటి అందరం కూడా మంచి సమాజం, మంచి సొసైటీ రావాలనే కోరుకుంటాము. కానీ సమస్యలు కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలి, సమస్యల పరిష్కారానికి మేము ఉన్నాము అన్నటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మహిళా కమిషన్ లాంటివి, చైల్డ్ రైట్స్ కమిషన్ లాంటిది, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరైనా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సమాజం కోసం మనం ఒక పద్ధతిలో మనం జీవిద్దాము. పక్క వాళ్ళని కూడా ఒక మంచి పద్ధతిలో జీవించేటట్టుగా వాళ్ళకు ఆస్కారం ఇద్దాము. సమస్యలు వస్తే మనకున్నటువంటి పరిధిలో, మనకున్నటువంటి దీంట్లో సమస్యలను పరిష్కరించుకుందాము. ఏదేమైనా అల్టిమేట్గా ఈనాటి బాలలు రేపటి పౌరులు కాబట్టి వీళ్ళని ఏ విధంగా మనం చక్కగా పెంచి పెద్దవాళ్ళని చేసి సమాజానికి, దేశానికి ఉపయోగపడేట్టుగా చేయాలని చెప్పి ప్రతి వ్యక్తి ఆలోచించాల్సినటువంటి సమయం. అంటే ప్రతిసారి మనం అదే మాట్లాడుకుంటాము, అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. ఆ విధంగా మనం మంచి సమాజం కోసం అందరం పాటుపడాలని చెప్పి నేను మాత్రం అనుకుంటున్నాను. అదే నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మహిళల కోసం నిజంగా మీరు చేస్తున్న సేవలో నిజంగా అభినందనీయం మేడం. ఇలాగే ముందుకెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మహిళా దినోత్సవ స్పెషల్ ఇంటర్వ్యూ. రేపటి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.